అవ్యక్త పరివారానికి మీకు సుస్వాగతం. ఈరోజు 21వ రోజు అవ్యక్తి జ్ఞానరత్నాలు. ఇప్పుడు మనం మోహిని దీది నుండి విందాం. ఓం శాంతి. జీవిత యాత్ర. ఈ జీవిత యాత్రలో మనం ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నాం. ఆధ్యాత్మిక యాత్రలో మన తోడు, మన గైడు పరమాత్మ. ఇది ఎప్పుడు స్మరణలో ఉంచుకోవాలి. తోడెవరు ఉన్నారు అని తెలుసుకొని చాలా నిశ్చింతగా ఈ యాత్రలో ముందుకు వెళ్తూ ఉండాలి. యాత్రలో ఎలాంటి స్మృతి ఆధారంగా ఉండాలంటే, ఎక్కడైతే స్నేహం ఉందో, సంబంధం ఉందో, ప్రాప్తులు ఉన్నాయో అక్కడ సహజంగానే మన స్మరణ వెళ్తూ ఉంటుంది. మనం స్మరిస్తాము దాన్ని. మనకి ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం, పరమాత్మ జ్ఞానం లభించిందో మనం తెలుసుకోగలుగుతాం. ఆత్మ పరమాత్మకు ఒకటే సంబంధం ఉంది. అది అనాది అవినాశి సంబంధం. మిగతా సంబంధాలన్నీ ఆత్మలతో ఉన్నవన్నీ జ్ఞానానుసారంగానే ఉంటాయి. అవి ఎన్నాళ్ళు ఉంటాయంటే ఆ సంబంధాలు 10 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 ఏళ్ళు, ఒక జీవితకాలం మాత్రమే ఉంటాయి. ఏ సంబంధం అయినా. ఒకసారి ఎలా అవుతుందంటే మనకు తెలుస్తుంది ఈ సంబంధాలన్నీ సదాకాలంగా మనతో ఉండవు అని. అప్పుడు లోపల అర్థం చేసుకున్న ఆధారంతో మన ఆత్మకు ఎలా శక్తి లభిస్తుంది? ఒక దృఢ సంకల్పాన్ని ఉంచుకోండి. బాబాతో ఎప్పుడూ మన ప్రేమగా ఉండాలి. ఆ ప్రేమ ఉన్నప్పుడు బాబాతో ఉండాలి కదా! ఎందుకంటే ఆత్మ యొక్క సర్వ సంబంధాలు ఒక బాబాతోటే. ఇక్కడ మనం పాత్రను పోషించటానికి మనకు మితమైన సంబంధాలు లభిస్తాయి ఇక్కడ. అది కూడా మంచిదే. మనం పరివారం కూడా కావాలి, సంబంధాలు కూడా కావాలి, సత్సంబంధాలు. దీనిలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇవన్నీ కొంతకాలం మాత్రమే ఉంటాయి మనతో. ఎల్లప్పటికీ ఈ సంబంధాలు మనతో ఉండవు. మూడో విషయం, ఏదైతే ఆత్మకు ప్రాప్తి అవ్వాలో అవి ఆ మిగతా ఆత్మలతో మాత్రం లభించదు కదా! అది లభించేది ఏదన్నా ఉంటే కొంతకాలం కోసమే లభిస్తాయి. ఆ కొంతకాలంలో ఎంత సుఖం లభిస్తుందో అంత దుఃఖం కూడా లభిస్తుంది. అవుతుంది కదా! మరి అలా అంత ఇష్టమైనోళ్ళు దూరం అయితే అలాంటి దుఃఖమే వస్తుంది. కానీ పరమాత్మతో ఎప్పుడు ఉండేది సుఖం, ప్రాప్తి. పరమాత్మతో అన్నిటికంటే ఉన్నతోన్నతమైన ప్రాప్తి ఏంటంటే, భగవంతుడు భాగ్య విధాత. బాబా చేతిలో నా భాగ్యం ఉంది. నా విధి ఉంది. మరి ఈ భాగ్యం లభించడానికి మనకు అర్థం చేపిస్తున్నారు. మనం పురుషార్థం చేస్తున్నాము. మరి భాగ్య విధాత ఎందుకు అంటే, మనం ఏది చేసినా గాని మనం సత్యమైన మనసుతో చేస్తాము, సత్యమైన భావనతో చేస్తాము. అప్పుడు బాబా కూడా దాని యొక్క ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితమే మన భాగ్యంగా తయారవుతుంది. భాగ్య విధాత తండ్రి మన మనసులో ఎప్పుడూ ఉండాలి. మన శ్రేష్టమైన కర్మలతో కూడా మనం భాగ్యం తయారవుతుంది. శ్రేష్ట కర్మల్లో కూడా ముందు తల్లిదండ్రుల రూపంలో మనకు పాలన లభించింది. తర్వాత టీచర్ రూపంలో లభించింది. చివరిలో ధర్మరాజు పాత్ర కూడా ఉంటుంది బాబాకి.
అక్కడ మన లెక్కాచారాలన్నీ అక్కడే సమాప్తవుతాయి. క్లియర్ అయిపోతాయి. ఆ భాగ్యం ఏదైతే ఉందో, ఆ భాగ్యం అది లెక్కాచారాల ప్రకారమే ఉంటుంది. నాకు చాలా అనుభవం ఉంది బ్రహ్మబాబాతో. హ్మ్. ఒక పూర్వీకులైన దాది ఉండేవాళ్ళు. ఒకసారి అన్నారు, "మీరు ఏం చెప్పినా గాని మనం ఏది చేయాలనుకుంటున్నా మన సహయోగం, మన శరీరం ద్వారా, ధనం ద్వారా మనం ఎవరన్నా మనం ఇచ్చినప్పుడు థాంక్స్ చెప్పుకోవాలి. నేను నేనిస్తున్నాను అనే భావంతో ఎప్పుడు ఇవ్వకూడదు. మరి స్వీకరించేదెవరు? అప్పుడు ఆ భగవంతుడు గనక స్వీకరించకపోతే భాగ్యమైతే తయారవ్వదు కదా! ఎందుకని స్వీకరించరు అంటే, ఎవరి మనసులో అయితే నేనిచ్చాను, నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను అనుకుంటామో, అప్పుడు స్వీకరించటం కుదురుతుందా? దాది జానకి అంటుండేవాళ్ళు లండన్‌లో, ఎవరైతే వర్ణిస్తూ ఉంటారో, నేను పాలు తీసుకొచ్చాను, పళ్ళు తీసుకొచ్చాను అని. వాళ్ళు వాళ్ళు తెచ్చింది భావనతోటే. కానీ ఎంత వర్ణించారు? ఎంత చెప్పుకున్నారు? నాది అనేవాళ్ళు మీరైతే తినొద్దు. మిగతా వాళ్ళ సేవ కోసం అయితే ఉపయోగించండి గానీ, అలా వర్ణించి తెచ్చాను అనేవాళ్ళ దాన్ని మీరు తినొద్దు అని చెప్పేవాళ్ళు దాది స్ట్రెయిట్‌గా. ఇప్పుడు యాత్రలో మనం ముందుకు వెళ్తూ ఉంటే, మనకు చాలా సూక్ష్మ తరహాలో శక్తి అవసరం, సహయోగం అవసరం. దాని మీద మనం అటెన్షన్ ఉంచాలి. నేనేదైతే చేస్తున్నానో అది బాబా స్వీకరించాలి అనే టెన్షన్ ఉండాలి. దానికోసం హృదయపూర్వకంగా థాంక్స్ కృతజ్ఞతా భావంతో చేయాలి. మనం అప్పుడే మనం ఎంతైతే సంభాళించుకొని గుప్తంగా ఇస్తామో అది అన్ని రెట్లు పెరుగుతుంది. బ్యాంకులో బ్యాంకింగ్ అంటారు గదా! మనం ఏదైతే చేశామో అది, అది హ్మ్. అది బాబా స్వీకరించాలి. దాన్ని 10 రెట్లు మళ్ళీ మనకివ్వాలి. మనకు సత్యయుగంలో ఇవ్వాలి. 100 రోట్లు ఇవ్వాలి. మరి దానికి దానికి బ్యాంకోళ్ళు గూడా సర్వీస్ చార్జ్ వేస్తారు కదా! ఏమవుతుందంటే, మనం ఆ శబ్దంలో డొనేషన్ అనే శబ్దమే ఉండేది కాదు అప్పట్లో. ఇక్కడ మరి ఎలా చెప్తాం డొనేషన్ అని? భగవంతుడు డొనేషన్ ఎందుకు తీసుకుంటాడు? భగవంతుడికి కావాలంటే ఒక్క మనిషి బుద్ధి టచ్ చేస్తే చాలు. కోట్లాది కోట్లొస్తాయి. మరి అట్లా నడిపించొచ్చు. కానీ బాబా అలా హామీ ఏమి ఇచ్చేవాళ్ళు కాదు. ఒక్కొక్కళ్ళు బొట్టుతో నిండుతుంది. అప్పుడే అందరికి ఛాన్స్ లభిస్తుంది. అందరికి భాగ్యం దొరుకుతుంది. భగవంతుడు కావాలంటే ఏదైనా చేయొచ్చు. బండారం ఒకసారి నింపేయొచ్చు. ఇది మన భాగ్యాన్ని తయారు చేసుకోవటానికి యజ్ఞంలో ఉంచారు. అందరికీ ఎవరి భావన ప్రకారం వాళ్ళు వాళ్ళ భాగ్యాన్ని కోటానుకోట్లు పెంచుకోవచ్చు. అందరికీ అవకాశం ఉంది. ఇది సూక్ష్మంగా మనం అర్థం చేసుకుంటే భాగ్య విధాత ఎలా చేస్తున్నారని ఒక్కోసారి తను స్వీకరిస్తారు. కొన్ని విధాలుగానే స్వీకరిస్తారు. మనం మరి ప్రతి అడుగులో మనం భాగ్యం పెంచుకోవాలంటే ఎంత నిశ్చయం ఉండాలి, ఎంత దృఢత్వం ఉండాలి, ఎంత అటెన్షన్ ఉండాలి. బాబా అంటారు ఒక్కడుగు ఒక్కడుగు వేస్తూ 70 అడుగులు నడిపిస్తాను అంటారు. మతభేదం చేయట్లేదు. మతభేదం ఈరోజు బాబా భావన గురించి మాట్లాడుతున్నారు. ఫీలింగ్స్ గురించి. ఎంతైతే మనం భావనతో, నిస్వార్థంతో, యథార్థ రీతిలో మనం చేస్తామో
బాబా అలానే ముందుకొచ్చి ఇస్తారు. ముందుకు తీసుకువెళ్ళి ఇస్తారు. ఎవరైనా శ్రేష్ఠ సంకల్పం ఉంటే, నేను ఈ సేవ చేస్తే బావుంటుంది. కానీ నా దగ్గర లేదు. కానీ నేను ఆ సేవ చేయాలి అనుకున్నారనుకోండి, ఆ సాధనాలు లేకపోయినా, మన మన చేతిలో సంకల్పాలున్నాయి. ఆ సాధనాలు, వస్తువులు లేకపోయినా అలా ఎప్పుడు అవ్వదు. మన శ్రేష్టమైన సంకల్పం ఏది అసంపూర్తిగా ఎప్పుడూ మిగిలిపోదు. మరి మన దగ్గర లేదు అనుకుంటే మనం చేయలేము. కొంతమందికి శ్రేష్టమైన ఆలోచనలొస్తాయి. అలా చాలామంది ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు మంచి శ్రేష్టమైన స్ సంకల్పాలు చేశారు. కానీ వాళ్ళలో ఆటోమేటిక్‌గా శ్రేష్ఠ సంకల్పాల ప్రకారం వాళ్ళకి చేసే కెపాసిటీ వచ్చింది. లేదు, మనం శ్రేష్టమైన సంకల్పమే చేయకపోతే, మనం ఆలోచించేది మితంగా ఆలోచిస్తే మితంగానే చేయగలుగుతాం. భాగ్య విధాత మనకు 1000 రెట్లు ఇవ్వటానికి తయారుగా ఉన్నారు. కానీ మనం అవకాశం తీసుకోవాలి కదా! అర్థమైందా? మనం మన మన భాగ్యాన్ని, అదృష్ట రేఖను ఎంత కావాలంటే అంత మనం రాసుకోవచ్చు. కొ క కొంతమంది అనొచ్చు, ధనం లేదు, మరి ఆరోగ్యం లేదని. కానీ శ్రేష్ఠ సంకల్పాలైతే చేయొచ్చు కదా! శ్రేష్ఠ సంకల్పాలు కూడా మనం మితంగా చేసినప్పుడు, కానీ శ్రేష్ఠ సంకల్పాలు మితంగా ఎందుకు చేయాలి? అవి అమితంగా చేయొచ్చు కదా! అనంతంగా చేయొచ్చు కదా! దానివల్ల ఖర్చేం లేదు కదా! మరి అప్పుడే మరి భాగ్య విధాత ముందుకొచ్చి, మనకు పిల్లలు ఇంత మంచి సంకల్పాలు చేశారు, బాబా కార్యం కోసం చేశారు, వాటిని సంపన్నం చేయాలి ఆ సంకల్పాలను అని బాబా ముందుకొచ్చి తీసుకువెళ్తారు. నేను ఈ జీవితం అంతా నేను అది అనుభవం చేశాను. హ్మ్. ఏది లేకుండా వచ్చాము. అమెరికా వచ్చినప్పుడు ఏది లేదు. నా మనసులో ఒకే భావన ఉందంతే. బాబా, మా అమ్మ దీవించి పంపించారు. ప పె ఆహ్, స ఇక్కడికొచ్చి జంగిల్ని మంగల్‌గా చేస్తారు అన్నారు. అంటే అడవిని సుందరంగా చేస్తారు అని దీవించి పంపించారు అనే సంకల్పమే ఉంది నాకు అమెరికా వచ్చినప్పుడు. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు భాగ్య విధాత అందరి భాగ్యాన్ని అభివృద్ధి చేస్తారు. భాగ్య విధాత ముందు మనం ఎలా ఉండాలి? సత్యనారాయణ కథ గూడా ఉంది గదా! కథ చదువుతారు. ఒక బ్రాహ్మణుడికి నావుంది. నావ నిండా సామాను తీసుకొచ్చారు వ్యాపారం చేయటానికి. వ్యాపారం సఫలం జేసుకున్నారు. మరి ఎవరో అడిగారు సన్యాసి, నావలో ఏముందంటే, "ఏం లేదు" అన్నారు. ఏం లేకుండా పోయింది. సత్యనారాయణ కథలో చెప్తారు గదా! అలా ఎవరైనా నన్నడిగితే నేనేం చెప్తాను? నా దగ్గర ఏముందని జెప్తాను. నాకు చాలా ఉందని జెప్తాను. భక్తి మార్గంలో అంటారు, భగవంతుడి కృపతో ఇది మనం అంటాం భాగ్యమనుసారం అంటాం. బాబా ఇచ్చారు అని చెప్తాం. మనసులో మన లోపల ప్రతి విషయంలోనూ మనం ఒక మితాన్ని పెట్టాము. ఈ లిమిట్‌ని పెట్టాము. ఈ లిమిట్ పెట్టుకుంటే మరి భాగ్య విధాత అన్‌లిమిటెడ్‌గా ఎలా చేస్తారు? ప్రతి విషయంలోనూ. ఇంతే చేయగలను, ఇంతే చేయగలను. అది వింటేనే ఆశ్చర్యమైపోతుంది. నాకు దాది చెప్తూ ఉండేవాళ్ళు. హ్మ్. నాకు అర్థం కూడా కాలేదు కొన్ని విషయాలు చెప్పినప్పుడు. మనం మరి దాది చేశారు యజ్ఞం ప్రకారం. మరి భాగ్య విధాత ఈ కళ ఇచ్చారు, ఇది నేర్పించారు, అది నేర్పించారు. మరి అదంతా ధనంతో అవ్వలేదు కదా! ముందుకొచ్చిన ధైర్యంతోనే అయింది. మరి కొంతమందికి అలా వాళ్ళ భాగ్యాన్ని వాళ్ళు తయారు చేసుకోవటం కూడా రాదు. భగవంతుడి ముందే లెక్కలేస్తూ ఉంటారు భగవంతుడితో. ఇంత చేశాను, అంత ఇచ్చానని. సో, అనంతమైన బుద్ధి, హద్దుల్లేని బుద్ధి, ప్రేమతో బాబాతో సంబంధం ఉంచుకుంటే, అప్పుడు భాగ్య విధాత జీవితంలో ప్రతి అడుగులో మనతో ఉంటారు. అ మరి భాగ్యం అయితే ఉంది కానీ, మె అని మెచ్చుకో
మెచ్చుకోవాలి కదా! బాబా నా కోసం ఏం చేస్తున్నారు? బాబా ఏం ఏం చేయట్లేదు చెప్పండి బాబా మన కోసం. బాబా గుణాలను మనం పాడాలి గదా! మహిమ చేయాలి బాబాని. మరి అడుగడుగునా ప్రేమగా ఉన్నప్పుడు దానికి గుర్తింపొస్తుంది. నా భాగ్యం, భాగ్యదాత, విధాత ఎవరు? బాబా మళ్ళీ చెప్పారు, పిల్లలు ఇప్పుడే మీరు మాస్టర్ భాగ్య విధాతలుగా అవ్వండి. మీ హ్మ్. మీరే ఒక ఉదాహరణగా అయ్యి, స్వయాన్ని ఉదాహరణగా చేసుకొని తనువు ద్వారా, మనస్సు ద్వారా, ధనం దగ్గర ఎవరి దగ్గర ధనం ఉంటే ధనం ద్వారా, కన్యల దగ్గరైతే ఉండవు ధనం. కానీ ఎవరు దొరుకుతా ఉంటే వాళ్ళు ఎంత ఎంత చేసుకోగలిగితే అంత మనకేం గావాలి చెప్పండి? నాకేం గావాలి? మనం భావనతోనే అన్నీ వస్తాయి కదా! యజ్ఞాన్ని నడిపించటానికి నిమిత్తంగా అవుతాం గదా! కొంచెం మనసులో మీరు బుద్ధిలో ఈ విషయం గురించి విచారించండి. భాగ్య విధాత భాగ్యాన్ని హ్మ్. ఎలా పెంచుతారు? దేనికి మోకాళ్ళు అడ్డు పెట్టొద్దు. మితంగా చేసుకోవద్దు. జోలిని ఓ తెరిచి ఉంచండి. అదృష్టాన్ని పెంచుకోండి. శ్రేష్టమైన సంకల్పాలు చేస్తూ ఉండండి. హ్మ్. ఇప్పుడు చూడకపోతే ఇంకెప్పుడు చూస్తాం? ఈ సమయం దొరికేది, ఈ ప్రభువు లీల జరిగేది ఇప్పుడు ఈ సమయంలోనే. మరి చూడాలి గదా! నాడు లేనిది నే నేడు లేనిది రేపొస్తుందా? రాదు కదా! మనం ఖుషీగా ఉండాలి. ఖుషీతో వెళ్తూ ఉండాలి. మన గమ్యం వైపు ప్రయాణించాలి. ఓం శాంతి.